హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము సాయి డ్రెస్సెస్లో డ్రెస్సెస్ చూసాము, శారీస్ చూసాము. ప్రీవియస్ వీడియోలో మనము డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పేసి అక్కడ చూసాం కదా. ఇప్పుడు సాయి డ్రెస్సెస్ వాళ్ళదే. ఇప్పుడు అక్కడ డిజైన్ చేసిన తర్వాత మనకి కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇక్కడే అవుతుంది. ఎలా అవుతుందో చూపిస్తాను, వచ్చేసేయండి. కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కరో భయ్యా. ఇక్కడ కటింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి. एट ए टाइम कितना ड्रेसेस है भैया? ये कितना पीसेस है? 70 70 ఎట్ ఏ టైమ్ 70 పీసెస్ని కట్ చేస్తున్నారు. అంటే 70 డ్రెస్సెస్ ఎట్ ఏ టైం కట్ చేసేస్తున్నారు అనమాట. వీళ్ళు కట్ చేయడం ఒక్కసారికే అయిపోతాయి. అంటే 70 డ్రెస్సులు ఒకటేసారి కట్ చేసేస్తున్నారు. ఆ తర్వాత డ్రెస్సులు కట్ చేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తున్నారు. దగ్గర చూపించే ఇది చూడండి. ఇదంతా వేస్టేజ్. 70 పీसेस అంట. ఇవి ऑल साइज है भैया? इसमें ऑल साइज ऐसा है क्या? अभी साइजेस इसमें से निकालते हैं या एक ही साइज है? ఇది నార్మల్. ఓకే 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 ఇది వచ్చేసి ఎల్ ఎమ్ సైజ్. 70 పీసులు ఒకటేసారి కట్ చేస్తున్నారు చూడండి. సో అవి ఓ ప్యాంట్ है क्या भैया? ఓకే ఓకే इसका ఓకే లైనింగ్ క్లాత్. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ప్రాసెస్. మన కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్. वही ड्रेसेस है ना ये? ఈ డ్రెస్సెస్ 70 డ్రెస్సులు కట్ చేయడానికి ఒకటేసారి పట్టింది, కానీ కుట్టడానికి మాత్రం చాలామందే పడతారులే. భయ్యా एक दिन में कितना ड्रेसेस सीते आप? అమ్మ 35 నుంచి 40 డ్రెస్సులు కుడతారంట ఒక రోజులో. ఏకి బాటమ్ యా ఓన్లీ టాప్? ఫుల్ డ్రెస్ మొత్తం ఒక రోజులో 30 to 40 ఫుల్ డ్రెస్ 35 to 40 డ్రెస్సెస్ కుడతారంట ఒక రోజులో. ఆయన కట్ చేయడం 70 డ్రెస్సులు ఒక్కసారి కట్ చేస్తాడు. ఆయన ఎంత పని 1 minute అయిపోతాయి మొత్తము. ఈయన ఒక రోజులో 35 నుంచి 40 డ్రెస్సులు మొత్తం టోటల్గా టాప్ టు బాటమ్ మొత్తం 40 డ్రెస్సెస్ వరకు కుడతారంట. సో ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ వీళ్ళందరూ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అనమాట. మనం అక్కడ కలెక్షన్ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు కదా. ఇంకా ప్యాకింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా. అక్కడ డ్రెస్సులు కుట్టిన తర్వాత ఏం కుడతారు? ఇవి కూడా డ్రెస్సులే కదా కుట్టేది. ఓకే, అక్కడ ఆయనేమో అవి అంటిస్తున్నాడు, చమ్కీలు అవి అంటిస్తున్నాడు. సో ఇవి కూడా పెట్టి ఓకే ఓకే లేస్ పట్టి వేసేది ఒకరు, కట్ చేసేది ఒకరు, కుట్టేది ఒకరు, ప్యాంట్లు ఐరన్ చేస్తున్నారు, అక్కడ డ్రెస్సెస్ ఐరన్ చేసేవాళ్ళు ఒకరు. ఇంకా వీళ్ళంతా కుడుతూనే ఉన్నారు. లేస్ పెడుతున్నారా? ఓకే, డ్రెస్సులు వీళ్ళు కుట్టలే. ఓకే అక్కడ డ్రెస్సులు కుట్టిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు దీనికి ఇవి ఇన్నర్ వేసారు, అక్కడ నుంచి ఇన్నర్ వేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడ లేస్ పెట్టి కుడతారు. ఓకే ఓకే ఇన్నర్ ఇది లైనింగ్ ఎవరు వేస్తారు? అక్కడ వేస్తారు. ఇక్కడ అందరు కుట్టే వాళ్ళు లైనింగ్ వేస్తారు. లైనింగ్ వేసారు ఇక్కడ. ఓకే, టాప్ ఒకరు కుడుతున్నారు, లైనింగ్ ఒకరు వేస్తున్నారు, అండ్ దీనికి ఇది ఒకరు వేస్తున్నారు. ఆయన ఇంతమంది ఉన్నారు కదా, ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము అక్కడ సాయి డ్రెస్సెస్లో కలెక్షన్స్ చూసి వచ్చేసరికి లేట్ అయింది. చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా ప్యాకింగ్ చేసేవాళ్ళు, ఇంకా లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళది మొత్తం వీళ్ళకి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మీకు? 4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను నేను. అది కొంచెం డే టైంలో వెళ్దాము. ఇప్పుడు 7 అవుతుంది అరౌండ్. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, కొంతమందే ఉన్నారనమాట.
మొత్తం ప్రాసెస్ అయ్యాక సో అక్కడ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఐరన్ చేసేసి, సారీ ప్యాకింగ్ కాదు, కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఐరన్ అవుతుంది. ఇప్పుడు ఐరన్ అయిన తర్వాత మొత్తం ఇక టాప్ బాటమ్ దుప్పట్టా మొత్తం కలిపి ప్యాకింగ్ చేశారనమాట. అదొక ప్రాసెస్ అనమాట. ఇక్కడ 4 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి కటింగ్, ఒకటి స్టిచ్చింగ్, ఒకటేమో ఐరన్, ఒకటేమో ప్యాకింగ్ అనమాట. మనం లాస్ట్ టైం చూసిన ఫ్యాక్టరీలో ఏమో కంప్లీట్గా డిజైనింగ్ అవుతాయి. ఇక్కడ నుంచి అయిన డ్రెస్సెస్ అన్ని కూడా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటా కదా. ఓకే ఓకే. అక్కడ మోస్ట్ ఆఫ్ చాలా పెద్ద మొత్తం పార్టీ వేర్ ప్లస్ చాలా పెద్ద ఫ్యాక్టరీ అది. సో నెక్స్ట్ టైం ఇంకొక ఫ్యాక్టరీకి వెళ్దాం మనం. ఇవేంటి బాలాజీ? ఇవన్నీ అప్కమింగ్ కలెక్షన్. ఓకే, అప్కమింగ్ అంటే ఇంకా ఇప్పుడు ఇవి రిలీజ్ అవ్వలేదు. ఇంకా సాయి డ్రెస్సెస్ లో కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే, ఫ్యాక్టరీలోనే ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ నుంచి డిస్పాచ్ అయితే కానీ అక్కడ ఓకే అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా అప్కమింగ్ కలెక్షన్ అంట. ఈ ఎలైన్ కట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఆర్టికల్ నడిచే ఆర్టికల్స్ ఇవి. ఓకే, ప్రాపర్ ఇక్కడ రెడీ అయిన తర్వాత మా దగ్గర వస్తాయి. ఓకే, మార్నింగ్ మనం కాట్ సెట్ కూడా చూపించాం. ఆ కాట్ సెట్ లో కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఆర్టికల్స్ కొత్త వచ్చినాయి ఇప్పుడు. ఓకే, అవి వాటికంటే కూడా ట్రెండింగ్. ఇంకా ఇది అన్ని కూడా అప్కమింగ్ కదా అయినా కూడా. ఇది కస్టమర్ డిమాండ్ మీద రెడీ చేయించాం. ఇది ఇదా బీట్స్ వైపు బాగుంది. ఇవి బాగున్నాయి. ఇవి కాట్ సెట్సా? ఎస్, కాట్ సెట్ చాలా బాగున్నాయి ఇవి. అన్ని ఫ్యాబ్రిక్ కూడా అన్నిలో డిఫరెంట్ ఉంటుంది ఇంట్లో. అవును, ఇది జాకెట్ టైప్ లో వస్తుంది కొంచెం. ఓహో, చాలా బాగున్నాయి మోడల్స్ అన్ని. ఈ ఐడియాలు అన్ని ఎట్లా వస్తున్నాయి అసలు మీకు? ఇవి డిజైనర్స్ ఉన్నారు కదా మన దగ్గర, డిజైనర్స్ రెడీ చేసి. ఓకే ఓకే, బాగున్నాయి కాట్ సెట్స్. ఫస్ట్ చూపించిన దాంట్లో కలర్ వస్తుంది. ఇది దీంట్లో ఒకటి ఉంది ఆల్రెడీ. దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా లాంచ్ కాలేదు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కటింగ్ అవుతుంది, అక్కడ స్టిచ్చింగ్ అవుతుంది, ఇక ఇక్కడ ప్యాకింగ్ కూడా అవుతుంది. ప్యాకింగ్ చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అన్ని సైజులన్నీ ఒక దగ్గర పెడుతున్నాడా? దీని తర్వాత ప్రెస్కి వెళ్తాయి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇట్లా అన్ని జమాయించి పెట్టిన తర్వాత అక్కడ ఐరన్కి వెళ్తున్నాయి. ఇందాక చూపించాను కదా నేను. అక్కడ ఐరన్ నుంచి వచ్చిన తర్వాత ఈ డ్రెస్సులన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసేస్తారనమాట. ఇది లాస్ట్ ప్రాసెస్ ఇదే కదా? లాస్ట్ ప్రాసెస్ ఇదే. ఓకే, ప్యాకింగ్ అయిన తర్వాత మన ఆఫీస్కి వస్తాయి. ఓకే ఓకే, ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి వస్తాయి అనుకుంటా కదా. షాప్కి వచ్చేస్తాయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను సాయి డ్రెస్సెస్ తీసుకున్నాను. ఆ తర్వాత శారీ సెక్షన్ కూడా చూపించాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి కూడా వచ్చాను. వీళ్ళకి ఒక 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 4 ఫ్యాక్టరీలో ఇప్పుడు ఇది నేను సెకండ్ ఫ్యాక్టరీ రావడము. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇంకో పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ మొత్తము డిజైన్ చేసేది మొత్తం అక్కడే అనమాట. ఆ తర్వాత ఇక్కడ కటింగ్, స్టిచ్చింగ్, ప్యాకింగ్, ఐరన్, ప్యాకింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ షాప్కి వస్తాయి అనమాట డ్రెస్సెస్. సో మీకు నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తీసుకోండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు ఉపయోగపడే వీడియో చేయాలనేసి నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మీకు ఎవరికి యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మై వీడియోస్. మల్లికా రాఘవేందర్. జై హింద్.